హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 10, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే, కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు నిన్న ఒక సర్క్యులర్ని జారీ చేశారు కదా. కువైట్లో ఎవరైతే 18 సంవత్సరాల వయసు పైబడి కరోనాకు సంబంధించిన 2 డోసులు పూర్తి చేసుకుని ఉంటారో అలాంటి వారు బూస్టర్ డోస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి నిన్న చెప్పారు. దాని గురించి మనం చెప్పుకున్నాం. అయితే దీనిపైన మన వాళ్ళకి కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ బూస్టర్ డోస్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చా? అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఇస్తారు? అలాగే మనం సాఫర్ వెళ్ళి రావడానికి కూడా ఈ వ్యాక్సిన్తో ఏదైనా ముడిపడి ఉంటుందా, లేదంటే మామూలుగా వెళ్ళి రావచ్చా అని చెప్పేసి కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. దీని గురించి మనం ఒకసారి పూర్తిగా చూద్దాం. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఎవరికి అప్లై చేస్తున్నారు అనేసి అంటే, ఎవరైతే కరోనాకి సంబంధించిన 2 డోసులు వ్యాక్సిన్ పూర్తి చేసి 6 నెలలు ఎవరికైతే పూర్తి అయి ఉంటుందో, అంటే 2 డోసులు వేయించుకుని 6 నెలలు ఎవరికైతే కంప్లీట్ అయిపోయి ఉంటుందో వారికి మాత్రమే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లో మీకు అక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. మిగతా వాళ్ళకి అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ 2 డోసులు కంప్లీట్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఏమని చెప్తుందంటే, ఇంకొక 5 నెలల తర్వాత డేట్ చూపిస్తుంది, అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోండి, అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తున్న సిస్టమ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు 2 డోసులు కంప్లీట్ చేసి 5 నెలలు అయిందనుకోండి, నెక్స్ట్ మంత్ చూపిస్తుంది, నెక్స్ట్ మంత్ రిజిస్టర్ చేసుకోండి అని చెప్తుంది. ఆల్రెడీ 6 నెలలు అయిపోయింటే మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది రిజిస్ట్రేషన్. ఓకేనా? ఇలా ఉంది. కాబట్టి ఎవరికైతే 2 డోసులు పూర్తి చేసి 6 నెలలు కంప్లీట్ అయి ఉంటుందో వారికి మాత్రం ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే కొంతమందికి మాత్రం ఇందులో వెసులుబాటు ఉంది. వాళ్ళకి 6 నెలలు లేకపోయినా కూడా వాళ్ళకి వ్యాక్సిన్ అయితే రిజిస్ట్రేషన్ అవుతుంది. అది ఎవరికంటే 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి, మరియు ఇమ్యూనిటీ ప్రాబ్లం అంటే రోగనిరోధక శక్తి ప్రాబ్లం ఎవరైతే ఉంటుందో, అంటే తక్కువగా ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతుంటారో వారికి మాత్రం 6 నెలలు సెకండ్ డోస్ పూర్తి 6 నెలలు గడవకపోయినా సరే వారికి రిజిస్ట్రేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. మిగతా వాళ్ళకి మాత్రం 2 డోసులు పూర్తయిన 6 నెలల తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేస్తుంది ప్రస్తుతానికి. మరి ఫ్యూచర్లో ఏమైనా తొందరగా యాక్సెప్ట్ చేస్తే చెప్పలేం, కానీ ప్రస్తుతానికి మాత్రం 6 నెలలు తప్పనిసరిగా టైం అయితే అడుగుతుంది. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ వ్యాక్సిన్కి మనం సాఫర్ వెళ్ళి రావడానికి ఏదైనా లింక్ ఉందా? సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ అలాంటి లింకులు అయితే ఏం పెట్టలేదు. సో మనం కరోనాకి సంబంధించిన 2 డోసులు వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుంది. అదే మెయిన్గా చూస్తున్నారు. సో ఆ 2 డోసులు పూర్తి అయితే మనం సాఫర్ వెళ్ళొచ్చు, మళ్ళీ తిరిగి కువైట్కి రావచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ బూస్టర్ డోస్ అనేటువంటిది అదనం, మీరు వేయించుకోవచ్చు, వేయించుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? ఈ బూస్టర్ డోస్కి మీరు సాఫర్ వెళ్ళడానికి లింక్ అయితే ప్రస్తుతానికి లేదు. దాని గురించి మీరు ఎవరికైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2 రోజుల క్రితం వార్తల్లో మనం చెప్పుకున్నాం కదా, కువైట్కి సంబంధించిన ఫత్వా కమిటీ వాళ్ళు కువైట్లో ఎవరైతే 60 సంవత్సరాల వయసు పైబడి యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ లేనట్టు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి అకామాలు రెన్యువల్ అవ్వవు అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తారు. ఇకపైన అకామాలు రెన్యువల్ అవుతాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే దీనికి కువైట్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఆమోదం అయితే రావాల్సి ఉంది. అంతవరకు ఇలా అకామాలు రెన్యువల్ అనేటువంటిది సిస్టంలో చూపించట్లేదు. సో ప్రస్తుతానికి సిస్టంలో అయితే కనుక అకామాలు రెన్యువల్ అవ్వట్లేదు. సో అవి అవ్వాలి అంటే గవర్నమెంట్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఆమోదం ఎప్పుడు వస్తుంది అనేసి అంటే, ఈ వారంలో జరగబోయేటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో దీనిపైన చర్చించబోతున్నారు. ఈ చర్చలు కనుక సఫలీకృతమైనట్టయితే ఈ వారంలో వీళ్ళు ఒక డెసిషన్ తీసుకొని అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి అకామాలు అయితే రెన్యువల్ అవుతాయి. అంతవరకు పెండింగ్లోనే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. మరి చూద్దాం, ఈ వారం జరగబోయేటువంటి క్యాబినెటింగ్ మీటింగ్లో గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దాని గురించి అఫీషియల్గా ఏదైనా అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వారాంతంలో వచ్చినటువంటి సెలవుల్లో చేపట్టినటువంటి తనిఖీల్లో భాగంగా గడిచిన 48 గంటల్లోనే, అంటే గడిచిన ఒక 2 రోజుల్లోనే సుమారుగా 3506 మందికి చలానాలు రాయడం జరిగింది. అలాగే ఒక 18 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక 27 మంది బాలలను న్యాయస్థానానికి పంపించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ మైనర్లై కారు తోలుతుండడంతో వీరిని కూడా న్యాయస్థానానికి పంపించారు. మరి న్యాయస్థానం వీళ్ళకి ఎలాంటి జరిమానాలు విధిస్తుందో చూడాలి. దీంతో పాటుగా కార్లపైన ఎవరైతే గవర్నమెంట్ నిబంధనలకు లోబడి కాకుండా ఎక్కువగా స్టిక్కర్లు అతికించుకుంటారో అలాంటి వారికి కూడా ఫైన్లు విధించడం జరిగింది. సో మొత్తం మీద ఈ వారంతో జరిగినటువంటి ఈ 2 రోజుల్లోనే కువైట్కి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు విపరీతంగా తనిఖీలు చేపట్టి 3506 చలానాలు రాశారు. కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు తన ఇంట్లోనే తన బెల్ట్తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి తన కుమారుడు పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు. పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ బాడీని స్వాధీనం చేసుకుని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. ఇతను ఈ విధంగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు, ఏమిటి అనే దాని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గల్ఫ్ షూటింగ్ టోర్నమెంట్లో కువైట్కి 3 పథకాలు వచ్చాయి. అందులో ఇండివిజువల్స్లో కువైట్కి సంబంధించిన 2 మహిళలు 2 పథకాలను గెలుచుకున్నారు. అలాగే టీం విభాగంలో ఒకరు ఈ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఈ గల్ఫ్ షూటింగ్ టోర్నమెంట్లో 3 బహుమతులు కువైట్కి రావడం జరిగింది.
బ్నిద్దాల్గర్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో అక్రమంగా కరెంటు నీరు వాడుతున్నారని కువైట్కి సంబంధించిన తనిఖీ అధికారులు గుర్తించారు. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కరెంటు అలాగే నీరు ఈ రెండింటిని అక్రమంగా వాడుతున్నారు. ఈ నీటికి ఏదైతే ఈ రీడింగ్ మీటర్లు ఉంటాయో ఆ మీటర్లను తొలగించి డైరెక్ట్గా నీటిని వాడుతున్నారు. అలాగే కరెంట్ ఇక్కడ మీటర్లు అవి లేకుండానే డైరెక్ట్గా కరెంట్ను వాడడం జరుగుతుంది. దీని మొత్తాన్ని అక్కడ తనిఖీ చేసినటువంటి తనిఖీ అధికారులు గుర్తించారు. వీళ్ళు తనిఖీ చేసినప్పుడు తీసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు. అన్న ప్రస్తుతానికి ఇండియా నుంచి కువైట్కి రావాలనుకున్న వాళ్ళు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి కదా, అయితే ఆ పీసీఆర్ టెస్ట్ ఎక్కడ చేయించుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, దీని గురించి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, అయినా మరొకసారి నేను చెప్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి. పీసీఆర్ టెస్ట్ మన ఇండియాలో మీరు ఎక్కడైనా సరే చేయించుకోవచ్చు. కాకపోతే ఆ రిపోర్ట్లో తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉండాలి. సో క్యూఆర్ కోడ్ అంటే బార్ కోడ్ ఫ్రెండ్స్. మీ వ్యాక్సిన్ సర్టిఫికేట్లో సెంటర్లో ఒక బార్ కోడ్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి బార్ కోడే మీకు ఈ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్ వచ్చినటువంటి పేపర్లో ఉండాలి. ఆ విధంగా మీకు ఎక్కడిచ్చినా సరే అది వ్యాలిడ్గానే ఉంటుంది, దాంట్లో అయితే కనుక ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి ఏ పీసీఆర్ సెంటర్లో అయినా సరే మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. ఆ వచ్చినటువంటి రిజల్ట్ పేపర్లో క్యూఆర్ కోడ్ ఉండాలి. సో మీకు ఇంటి దగ్గరలో కానీ అలాగే మీ ఊరి దగ్గరలో కానీ ఎక్కడైనా సరే పీసీఆర్ సెంటర్లో ఉంటే అక్కడికి వెళ్ళి అడగండి, ఏమండి మీరు పీసీఆర్ టెస్ట్ చేస్తారా, చేస్తే అందులో వచ్చేటువంటి రిజల్ట్ పేపర్లో మీరు క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుందా లేదా అని చెప్పేసి అడగండి. వాళ్ళు ఉంటుంది అంటే మీరు చేయించుకోవచ్చు, ఇబ్బంది అయితే కనుక ఏమీ లేదు. ఒకవేళ క్యూఆర్ కోడ్ రాదు అనేసి అంటే కనుక ఇంకొక సెంటర్కి వెళ్ళండి, అక్కడ చేయించుకోండి, ఓకేనా. సో ఆ విధంగా పీసీఆర్ టెస్ట్ గురించి ఎదురుగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఏరియాలోనూ పీసీఆర్ సెంటర్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెన్నై నుంచి కడప జిల్లా వైపు వెళ్ళడానికి ఏదైనా ట్యాక్సీలు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు నేను డిస్ప్లే అయితే ఒక ట్యాక్సీ నెంబర్ ఇస్తాను. వీళ్ళు ప్రతిరోజు చెన్నై నుంచి కడప అలాగే కడప నుంచి చెన్నైకి డైలీ సర్వీసులు నడుపుతారు. వీళ్ళు షేరింగ్ ట్యాక్సీలు అలాగే మొత్తం ట్యాక్సీ కావాలన్నా సరే మీరు బుక్ చేసుకోవచ్చు. 2 సర్వీసులు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఏదైనా ట్యాక్సీలు కావాలనుకుంటే చెన్నై నుంచి మీకు డిస్ప్లే నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 246 రూపాయల 30 పైసలుగా ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 700 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 125 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 35 కొత్త కరోనా కేసులు నమోదై 39 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 17,931 కొత్త కరోనా కేసులు నమోదై 23,595 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. 213 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 18,802 కొత్త కరోనా కేసులు నమోదై 20,595 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 186 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 2,22,279 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 2,294 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 10,691, కర్ణాటకలో 406, తమిళనాడులో 1,329 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 624 కొత్త కరోనా కేసులు నమోదై 810 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 7,944 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో 162 కొత్త కరోనా కేసులు నమోదై 214 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,235 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 23,85,00,000 కేసులు నమోదకంగా అందులో 21,56,00,000 మంది కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు.
48,65,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 3,50,300 కేసులు నమోదై అందులో అమెరికాలో 42,300, మన భారతదేశంలో 17,900, బ్రెజిల్లో 16,400, యూకేలో 34,600, రష్యాలో 29,300, అలాగే టర్కీలో 28,600 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మనకు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళకి సంబంధించిన దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళ తరపున పనిచేయడానికి ఒక 4 డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి షామియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళతో టెంపరీగా ఒక 3 నెలలు పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 200 నుంచి 254 వరకు ఉంటుందంట. అలాగే చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబా హాల్ నాసర్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి వంట కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. ఆల్రెడీ కువైట్లో ఎవరైనా ఉంటే కనుక అనాథల పైన వస్తే ఇలా అకామా మార్చుకుంటామని చెప్తున్నారు. లేదు ఇండియా నుంచి వస్తాము అని అడుగుంటే వాళ్ళకి కొత్త వీసా అయినా సరే ఇస్తామని చెప్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో నక్కా వెంకట్ ఇవాళ 12వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. భవ్యశ్రీ రెడ్డి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ ఉన్న అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ అప్డేట్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై.